అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ఈరోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. రైట్, కాంతారా ఎంత సంచలనం సృష్టించిందో మనం చూసాం. సినిమా కలెక్షన్స్ పరంగా కావచ్చు, లేకపోతే మూవీ పరంగా కావచ్చు. అయితే గత కొన్ని నెలలుగా మనం చూసుకున్నట్లయితే ఈ సినిమాలో యాక్ట్ చేసిన టెక్నీషియన్స్, యాక్టర్స్ ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం అన్నది, అంటే ఇయర్స్ గ్యాప్లో చనిపోవడం అనేది, ముఖ్యంగా కాంతారా మూవీ చేసిన యాక్టర్స్ చనిపోవడం అన్నది ఇక్కడ కొంచెం కలవర పెడుతున్న విషయం. అయితే దీని వెనక ఒక రూమర్ అనుకోవచ్చు, లేకపోతే సందేహాలు అనుకోవచ్చు. ఎలాంటిది వినిపిస్తుందంటే, ముఖ్యంగా ఈ సినిమాలో చేయడం వల్లే ఎందుకు చనిపోతున్నారు, ఎటువంటి తప్పులు చేశారు, మేబీ పెట్టకూడని సీన్స్ ఏమైనా పెట్టారు. ఎందుకంటే నేను పర్టికులర్గా ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, గతంలోని చంద్రముఖి సినిమా చేసేటప్పుడు సేమ్ ఇలాంటివే విన్నామన్నమాట. ఆ సినిమా చేసిన టెక్నీషియన్స్ కావచ్చు, లేకపోతే యాక్టర్స్ కావచ్చు, సౌందర్య గారు కూడా చేశారు. మళ్ళీ అడగొచ్చు, మరి జ్యోతిక గారు కూడా ఉన్నారు కదా అని చెప్పి. బట్ ఏంటంటే అప్పుడు ఒక్కొక్కరు చనిపోతుంటే ఆ సినిమా ఒప్పుకోవడం వల్ల, ఆ సినిమా చేయడం వల్లే చనిపోయారు అని చెప్పి అప్పుడు నేను విన్నా. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాంతారా మూవీ గురించి వింటున్నా. సో నిజంగా ఇవి మనం నమ్మచ్చు అంటారా ఇలాంటివి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా రకాలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు 1-2 సార్లు సంఘటన జరిగితే అది నిజంగానే అదే కారణం కావాలి అనుకోవచ్చు. ఇప్పుడు సంఘటనలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు కాంతారా మూవీ చేసినటువంటి టెక్నీషియన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అందులో యాక్టింగ్ చేసినటువంటి యాక్టర్స్ కావచ్చు, ఇలాగ మరణాలు చూసేటప్పటికి ఏమవుతుందంటే ఒక కారణం ఇదైతే కావచ్చు అనేది ఒక సిమ్టమ్ అయితే ఉండొచ్చు మోస్ట్లీ. అది ఎవరికైనా వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి డౌట్. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. ఇందులో మీరు గమనించినట్టయితే శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర అని చెప్పేసి అని ఎన్టీఆర్ గారు ఒక మూవీ తీశారు. ఐడియా ఉందా? దాంట్లో ఆ సినిమా చేస్తున్నప్పుడు అక్కడ టెక్నీషియన్స్కి, డైరెక్టర్కి, అలానే హీరో అయినటువంటి ఎన్టీఆర్ గారికి కూడా ప్రమాదశాస్తు జరిగింది. అతనికి చెయ్యి ఒకటి పని చేయదు. మీకు తెలిసి ఉంటుందో లేదో నాకు తెలియదు. ఆ మూవీలో ఆ పడిపోవటం వలన ఆ చెయ్యి అనేది చివరి కాలం వరకు కూడా ఆ చెయ్యి అనేది పనిచేయలేదు. ఏది కుడి చెయ్యి, ఆ రైట్ హ్యాండ్ అనేది పని చేయలేదు. అప్పుడు కూడా చాలా రూమర్స్ ఉన్నాయి. ఆ దేవుని పిక్చర్ తీస్తున్నారు, అంత ఆషామాషి వ్యవహారం కాదు అని చెప్పేసి అని అతని మీద రూమర్స్ ఉన్నాయి. సినిమా కూడా చానాళ్ళు ఆపినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అప్పుడు సంఘాల వాళ్ళు కూడా వ్యతిరేకత చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే వెంకటేశ్వర స్వామి వారి రథ చరిత్ర అని చెప్పేసి అని సినిమా తీస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి నిర్మాత గారికి కూడా ఆ ఆరోగ్యం క్షీణించడం, అలానే కొన్ని రకాల ఇబ్బందులు అయితే జరిగినాయి. టెక్నీషియన్స్ కూడా చాలామంది కూడా ఆ టెక్నీషియన్స్ అందరూ కూడా మరణించడం కూడా జరిగింది. ఇది కూడా మనము పేపర్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి మాధ్యాలు తక్కువ కాబట్టి ప్రింట్ మీడియాలో మనము చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే అమ్మోరు మూవీ, అమ్మోరు మూవీ మీరు చూసినట్లయితే థియేటర్లోకి ఫోటోలు తీసుకెళ్ళి పూజించేటువంటి విధానం కూడా మనం అప్పట్లో చూస్తున్నారు. కోడి రామకృష్ణ గారి నేతృత్వంలో జరిగింది అది. ఆ తర్వాత కోడి రామకృష్ణ గారికి కూడా పెరాలసిస్ రావటము, కాళ్ళు చేతులు పడిపోవటము, దాంట్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్, యాక్టర్స్ కూడా కొంతమంది మృత్యుబాధ పడటం కూడా ఆ రోజుల్లో మన ప్రింట్ మీడియా అయితే చూస్తున్నాము. ఇక తర్వాత మీరు అన్నట్టుగా అరుంధతి కావచ్చు, ఇక తర్వాత చూసుకుంటే ఇలాంటి పిక్చర్లు ఏవైతే దేవునికి సంబంధించినటువంటి విధానంలో తీసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఆ రోజుల్లో పౌరాణికమైన, తర్వాత సాంఘికమైన, ఈ నేతృత్వంలో తీసేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, వీరు మెయిన్గా ఉన్నటువంటి నిర్మాత, అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వీరేదన్నా విధి విధానాలుగా పాటించి, ఇప్పుడు ఒక ఇంట్లో మనము పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పెద్దవారు ఉంటారు. ఒకరిని మనము ఒక వీధికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు, ఒక పెద్ద మనిషి ఉంటారు. వారికి ఇచ్చేటువంటి గౌరవం అయితే ఒకటి ఉంటుంది. కులం పక్కన పెట్టేయండి, మతాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు చాలామంది మనం చూసుకున్నట్టయితే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు, సీఎంలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరికీ కులంతో మతంతో సంబంధం లేదు. అందరినీ ఏకదాటిగా చూసేటువంటి విధానం ఉంటుంది. చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, అలానే హిందూ దేవాలయాలకు వెళ్ళేటువంటి విధానాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రమాణ పూర్తిగా వారు అందరినీ ఒకేలా చూసేటువంటి తత్వం ఉంటుంది. ఎందుకు అంటే అది గౌరవం. అంటే
వారికి గర్భగుడి ఒకటి ఏర్పాటు చేసి ఎన్నో రకాలైనటువంటి శక్తి యంత్రాలు ఏర్పాటు చేసి ఎంతోమందిని ఆ అమ్మవారు కావచ్చు, ఆ అయ్యవారు కావచ్చు, ఆ స్వామివారిని కొలిసేటువంటి దైవంతో కూడినటువంటిది. మనము దేవుడు అంటే ఇంట్లో వాళ్ళని ఎలా అయితే కొలుస్తామో అదేవిధంగా దేవుడు మనకి మంచి చేస్తాడు. ఎంతో పవిత్రంగా మనము స్నానాలు ఆచరించి ఎంతో పవిత్రంగా మనం ఉండేసి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుంటాం, పూజలు చేసుకుంటాం, యజ్ఞ యాగ హోమాలు లాంటివి ఎన్నో రకాలు చేస్తాం. మనకేదైనా సమస్య వచ్చినప్పుడు గుర్తొచ్చేది ఎవరు? దేవుడు గుర్తొస్తాడు. ఎందుకు? దేవుడు మనకి ఏదో చేస్తాడు అనే కదా. అలాంటి దేవునికి సంబంధించినటువంటి సినిమాలు కావచ్చు, వాటికి చిత్రీకరణ కావచ్చు, డ్రామాలు కావచ్చు, నాట్యాలు కావచ్చు, నాటకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కొల్లగలిపినటువంటి విధానం అనమాట. ఇప్పుడు ఒక సినిమా మనకి పిక్చర్ స్టార్టింగ్ రైల్స్లో వేసినప్పుడు ఏంటంటే దేవుని ఫోటో వేస్తారు. ఎందుకంటే మాకు ఏమి ఇబ్బంది లేకుండా ఆ దేవుడే మమ్మల్ని కాపాడాలి అనేది. ఒక వైద్యుడు కూడా దేవుణ్ణి నమ్ముకొని వైద్యం చేస్తాడు. అంటే రూపం లేనటువంటి దేవుణ్ణి మనం నమ్మామంటే ఆ నమ్మకానికి భిన్నంగా ఏంటంటే ఏదో శక్తి ఉన్నది అని అర్థం. ఆ శక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు చేసేటువంటి విధానంలో తప్పుతాయకం ఏదైనా ఉంటే మాత్రమే ఆ శక్తి శిక్షిస్తుంది. ఇప్పుడు అంతే కదండి, ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే నేనేం చేయలేకపోవచ్చు నీకు, కానీ ఆ దేవుడు చూస్తాడు అంటారు కదా. ఎందుకంటారు ఆ దేవుడు చూస్తారని అంటే ఖచ్చితంగా ఆ శిక్ష అనేది అక్కడ రాస్తారు. ఆ దేవుడు చూస్తాడు కాబట్టే మనం ఏం చేయలేకపోయినప్పుడు దేవుడి మీద వేసేస్తాం అనమాట. అంటే దేవుడు శిక్షిస్తాడని మనకి నమ్మకం కదా. అంటే ఎవరైనా అది చెప్తారు కదా, అందుకని అది లేదు అని చెప్పలేం. ఆ అనుమానం కాస్త నిజమేమో అని కూడా చెప్పవచ్చు. ఇంకెందుకండి, మొన్న ఈ మధ్యన ఒకటి హర్రర్ మూవీ ఒకటి ఉంది, అది టాలీవుడ్ హర్రర్ మూవీ మొన్న ఈ మధ్య రిలీజ్ అయింది ఒకటి. ఆ మూవీలో నటించినటువంటి నటీనటులకి ఇద్దరికీ అనారోగ్య పాలైపోయినారు. వారికి చేతబడి అయిపోయింది. అంటే బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఒకటి జరిగిపోయి వారిద్దరి పరిస్థితి బాగలేదు. ఇలానే కొన్ని మొన్న సౌత్ ఆఫ్రికాలో ఒక మూవీ ఇట్లానే, అది కూడా ఇలానే ఉంటుందన్నమాట. ఏది? హర్రర్ మూవీ. ఈ హర్రర్ మూవీలో నటించినటువంటి తీసినటువంటి డైరెక్టర్ గారు లేరు, అలానే నిర్మాత కూడా లేదు హర్రర్ మూవీకి. ఎందుకు అంటే ఇక్కడ ఒక కారణం ఉంటుంది. హర్రర్ అంటే కొన్ని ఉంటాయి, యక్షిని, పరి, జిన్నాత్ ఇలాంటి కొన్ని ఉంటాయి. ఆ పదాలని వాడి వాటిని ఇబ్బంది పరిచి వాటి ద్వారా ఇవేవో చేస్తున్నాయని చెప్పి మనం నటించి తీసి 10 మందికి తెలియచేస్తే వాటికి సమకూరటువంటి విధానంలో మనము చేయలేకపోతే కనుక అవి ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అయితే లేకుండా ఉండవు. అంటే ఇప్పుడు హర్రర్ మూవీస్ లోనే మనం కొన్ని మంత్రాలు వింటూ ఉంటాము, కొన్ని అవన్నీ కూడా జస్ట్ వాళ్ళు రాసుకున్నవి ఏవో కామెడీగా చెప్తున్నారు అని అనుకుంటాం, కానీ నిజానికి కాదా? అయితే లేదు. ఇక్కడ ఒకటి మీరు కరెక్ట్గా అడిగారు, ఏంటంటే దేవునికి సంబంధించిందైనా దెయ్యాలకు సంబంధించిందైనా మంత్రోచ్చారణ ఉంటుంది. ఓకే, అది తెలుసో తెలియకో మనం లిఖిస్తాం, అది తెలిసో తెలియకో స్క్రిప్ట్ పరంగా రాసుకుంటాం. ఆ రాసింది ఉచ్చారించడం ద్వారా మనకి ఆటోమేటిక్గా తెలియకుండా ఒక పవర్, ఎనర్జీ అనేది మనకి చుట్టూతో ఒకటి హరోరా ఉంటుంది. ఈ హోరా మనకి ఏర్పడింది అనమాట. ఇప్పుడు ఉదయాన్నే మనము యోగా చేస్తాం. యోగా చేసినప్పుడు కొంతకాలం యోగా చేయగానే మనకి తెలియని ఒక పాజిటివ్ వచ్చేసి మన చుట్టూతో ఒక హోరా ఏర్పడిద్ది. మనకి జరగబోయేది ముందుగానే మనకి పసిగట్టగలుగుతాం. ఓకే, అదే మనకి తెలియచేస్తాం. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు ఎదురు కూర్చొని ఉన్నారు, మీకు ఏం జరగబోతుంది అనేది నేను చెప్పొచ్చు. అంటే ఆ హోరా అనేది మనకి తెలియచేస్తుంది. నేను ఏదైతే మంత్రోచ్చారణ చేస్తానో ఆ మంత్రం ద్వారా మనకు కొన్ని తెలియచేస్తాయి. అలా తెలిసి తెలియకుండా ఇప్పుడు అదే మంత్రం మీరు చదివారనుకోండి, మీకు అనేది ఆ శక్తియుక్తులు అనేది తక్కువ ఉంటాయి కాబట్టి ఆ మంత్రం పనిచేస్తుంది, కానీ మీకు తెలియదు. అది ఓకే, మంత్రం పనిచేస్తుంది. ఎవరు చదివినా మంత్రం పనిచేస్తుంది కానీ తెలియదు. ఇప్పుడు నా పేరు సురేష్ బాబు, మీరు పిలిచినా అదే ఉంటుంది, మంత్రాలు వచ్చినట్టు పిలిచినా సురేష్ బాబే ఉంటుంది. ఉచ్చారణ ఒకటి, ఎవరు పిలిచినా పలికేది ఉంటుంది, కాకపోతే అది మీకు పవర్ అనేది తెలియదు. అలా ఉంటుంది కాబట్టి దానికి విధానం తెలియదు అని కారణం. ఇక్కడ అలా కూడా తప్పు జరిగితే ఉండొచ్చేమో. అందుకోసమే కొన్ని మూవీస్, పవిత్రంగా తీసిన మూవీస్ వాటికి ఏం కాలేదు. తర్వాత శ్రీరామ్ దాస్ మూవీ ఉంది, అన్నమయ్య మూవీస్ ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రకాల మూవీస్ తీస్తున్నారు. శంకరాచార్య మూవీస్ తీశారు. ఇవన్నీ కూడా ఏంటంటే పవిత్రంగా తీయడం ద్వారా ఆ రిలీజ్ చేసే సమయము, ఆ ముహూర్తము, ఆ షెడ్యూల్ స్టార్ట్ చేసే ముహూర్తాలు ఇవన్నీ కూడా చూసుకోవాలి. మరొకటి ఏంటంటే వారి నక్షత్రానికి, వారి జాతకానికి ఈ మూవీ సరిపోతుందా లేదా, ఓకే, తీసే డైరెక్టర్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి మించినటువంటి శక్తి, నాకు ఈతొచ్చు, ఎక్కడొచ్చు, స్విమ్మింగ్ పూల్లో వచ్చు. ఈతొచ్చు కదా, సముద్రంలో దూకకూడదు. దూకితే ఏమవుద్ది, మనకి శక్తి సరిపోదు.
మన ఆయుష్ సరిపోదు. అది గండం కింద ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటారు. కొన్ని జాతకాలు చూసినప్పుడు వీక్ ఉంటుంది. శనీశ్వరుని బలం వీక్ ఉందనుకోండి, ఇలాంటి మూవీస్ తీయడం ద్వారా ఇబ్బంది పడతారు. అలానే దీక్ష అని ఉంటుంది. దీక్ష ఖచ్చితంగా తీయాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి మూవీస్ తీసేటప్పుడు వల్కర్గా తీయకూడదు, దీక్షని తీసుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉండేది, పర్సనల్ బుక్ ఒకటి ఉండేది, పర్సనల్ డైరీ ఒకటి ఉండేది. ఆ పర్సనల్ అనేది ఏంటి? అది వారి సొంతం అని అర్థం. దాన్ని మనం వెలికి తీయకూడదు. ప్రతి అమ్మవారికైనా ప్రతి అయ్యవారికైనా కొన్ని రకాలుగా ఉంటుంది. అది 4 గోడల మధ్యనే ఉంటుంది. ఎవరికైనా దాన్ని వెలిగించి తీసేసి బయట పెట్టకూడదు, వలకరగా తీయకూడదు. 10 మందికి మంచి జరిగేలా తీయాలి. ఇప్పుడు తీసేవారు కూడా చాలా రకాలైనటువంటి టెస్టులు ఉన్నాయి, చాలా రకాలుగా చేస్తున్నారు. కానీ ఏంటంటే ఇవన్నీ కూడా తెలియని ఒక తత్వం. లేదా మూవీ స్టార్ట్ చేసేటప్పుడైనా పెద్దవాళ్ళనో గురువునో పీఠాధిపతులనో ఎవరినో కొన్ని సంప్రదించాలి. ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు సంప్రదించిన తర్వాత మాత్రమే మనం చేయాల్సి వస్తుంది. మంత్రోచ్చారణ చాలా గొప్పది. ప్రతి మనిషికి కూడా ఏంటంటే అమ్మవారు ఉన్నారా, స్వామి ఉన్నారా, ఇక్కడ దేవత ఉన్నారు, ఇక్కడ పవర్ లేదు, ఈ గుడంతా పాడుబడిపోయింది, అలా ఉన్నదండి. మంత్రోచ్చారణ గొప్పది. మనం చదివేటువంటి మంత్రం, మనం చెప్పేటువంటి మంత్రము చాలా గొప్పది. మనము స్నానం చేసినా చేయకపోయినా మంత్రోచ్చారణ చేయండి. ఇప్పుడు శివాలయంలోకి వెళ్తే మనము స్నానం ఆచరించి వెళ్ళాలని లేదు. అలా మనం చేయలేని తరుణంలో ఈభూతి ధారణ చేసుకొని కూడా శివాలయంలోకి వెళ్ళొచ్చు. ఓకే, ఈభూతి ధారణ చేస్తే మనము అక్కడ పవిత్రంగా వెళ్ళినట్టే లెక్క. విష్ణు ఆలయంలోకి వెళ్తే తులసి మొక్కని, తులసి నీళ్ళు నెత్తించలుకొని వెళ్తే చాలు, ఆ స్వామి మనల్ని ఏమి ఇచ్చేయడనమాట. అంటే ప్రతి దానికి కూడా ఒక విరుగుడు, ఒక సబ్క్యూట్, ఒక పద్ధతి ఉంటుంది. ఆ చేసేయడం పద్ధతి ఎవరికి తెలుసు? డైరెక్టర్ తీయడం తెలుసు. దాని విధానం తెలియాలి అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా మాత్రం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. దానివల్ల లేకపోతే ఇంట్లో పెద్దవారు తప్పు చేస్తే, పెద్దవారు అప్పులు చేశారనుకోండి, పిల్లలకి ఏమొస్తుంది? అప్పులే వస్తాయి. పెద్దవారు సంపాదించారనుకోండి, పిల్లలకి ఏమొస్తుంది? ఆస్తులు వస్తాయి. అలానే ఇప్పుడు డైరెక్టర్ అనేవారు, నిర్మాత అనేవారు నిర్మాణంలో అక్కడ తీసేటువంటి విధానంలో పెద్దవారు కాబట్టి వారు చేసినా కూడా తప్పులు వారికి టెక్నీషియన్స్ కావచ్చు, ఆ విధానానికి కావచ్చు, అందరికీ వస్తాయి. మర్డర్ చేసిన వాడికి తప్పు లేదు, చేయించిన వాడికి తప్పు. పైన రాసేది చేయించారు ఎవరుంటారే, వీడు చెయ్యమంటేనే కదా చేశారు అని చెప్పి వాడి మీద రాస్తారు చిత్రగుప్తుడు. అందుకని చెప్పేసని ఈ మూవీస్ తీయడం ద్వారా మంచి జరగొచ్చేమో, సమాజానికి మంచి తెలియచేయొచ్చేమో, కానీ విధానాలు మార్చుకోవాలి. ఒక్కొక్క స్వామివారికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మీరే చూడండి, మనం కళ్ళ ముందు చూస్తున్నాం కదా. ఇప్పుడు కోటరామకృష్ణ గారి పరిస్థితి ఏంటి, ఎలా అయిపోయింది? అమ్మవారు తీస్తున్నారు, అరుంధతి తీస్తున్నారు, ఇంకా చాలా మూవీస్ తీసేసి ఈరోజు పరిస్థితి అలా అయిపోయింది. మరి వేరే డైరెక్టర్కి ఎందుకు అవ్వలేదు? రాజమౌళి గారు నియమ నిష్టలతో లేకపోవడం వల్ల అనుకోవచ్చా? ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, చాలా రకాల మూవీస్ తీశారు. ఆయన ఆర్టిఫిషియల్ కొత్త రకంగా సృష్టించినటువంటి కథలు అవి. అక్కడ దేవుడు లేడు, దెయ్యము లేదు, సృష్టించినటువంటి కథలు అవి. వాటి వల్ల ఏం ప్రాబ్లం రాదు. ఇక్కడ ఏంటంటే కాంతార అనే అమ్మవారు అక్కడ గ్రామదేవత. ఆవిడ మనకి ఉజ్జాని మహంకాళి మన మాత ఎలా అయితే కొలుస్తున్నామో, అక్కడ మనకి కాళీమాతలాగా ఏదైతే మనం పూజిస్తున్నామో, మన కర్ణాటక ఏరియాలో ఆవిడ ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారు. ఆ అమ్మవారిని తీసుకుని ఆవిడ కథ తీసుకోవచ్చు, ఆవిడ స్టోరీ తీసుకోవచ్చు, ఆవిడ విధి విధానాలు తీసుకోవచ్చు. ఆ విధంగా వీళ్ళు పవిత్రపూరితంగా చేశారనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. ఇది ఒక విషయం. అయితే మరొకటి ఏంటంటే, ఇప్పుడు మరణించిన వాళ్ళు అటువంటి జాతకాలు అయితే నేను పరిశీలించాను. ఇప్పుడు ఎవరెవరైతే మరణించారో, ఈ కాంతార మూవీ తీసినటువంటి వారు మరణించారు కదా చాలామంది, ఇందులో నేను జాతకాలు చూశాను. అలానే మీరు అన్నారు అరుంధతి, అది ఏది అన్నారు, చంద్రముఖి మూవీలో మరణించిన వారు సౌందర్య గారు కావచ్చు, తర్వాత ఇంకా ఉన్నారు కదా, వీరందరి జాతకాలు కూడా నేను పరిశీలించాను. ఇప్పుడు మీరు నాకు చెప్పిన తర్వాత నాకే ఒక డౌట్ ఏర్పడింది, అసలు ఏంటి ఇది పరిస్థితి, నిజంగానే కావచ్చు కదా అని ఏర్పడింది. ఎందుకంటే మా చిన్నప్పుడు డ్రామాస్ అని వేసేవారు ఊళ్ళల్లో. ఆ హరిశ్చంద్ర డ్రామా, శ్రీకృష్ణ తులాభారం, అలానే చింతామణి లాంటి శ్రీ విరాట్పూర్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రని దేవుళ్ళని తీసుకొచ్చేసి డ్రామాలు వేసేవారు. ఈ డ్రామా వేసేవారు రికార్డ్స్లని ముందుగా చేస్తూ ఉంటారు. ఈ రికార్డ్స్ చేసే తరుణంలో వాళ్ళకు 40 రోజులు రికార్డ్స్ చేసుకుని డ్రామా అనేది వేస్తారు అన్నమాట, నాటకం అంటారు. ఈ నాటకం రచించి వేస్తారు. ఈ వేసే తరుణంలో ఏమైందంటే వారికి కొన్ని నియమాలు ఉంటాయి. ఈ నియమాలు ఏమవుతుందంటే, ఆ నియమాలు దాటకూడదు. మనం చెప్పులు వేసుకోకుండా ఉండాలి, దీక్ష అనమాట దానికి. నాన్ వెజ్ భుజించకూడదు, అలానే ఒకే దగ్గర నిద్రించకూడదు, భార్యాభర్తలు ఒకే దగ్గర నిద్రించకూడదు, ఇలాంటి నియమాలు కొన్ని ఉంటాయి. ఆ 41 రోజు కనుక మనం పాటించి ఉన్నట్టే, అలా పాటించిన వారికి ఏం కాల.
అలా పాటించకుండా ఉన్నారు కాబట్టి ఒక 2 రోజులు ఎక్కడో పార్టీ ఉంది, ఫంక్షన్ అని చెప్పేసి వెళ్ళేసి ఏమవుతుందిలే అని చెప్పేసి అని వారు నాన్ వెజ్ భుజించున్నారు. ఆ నాన్ వెజ్ భుజిస్తే ఏమైందంటే అండి, ఈ నాటకం వేసేటప్పుడు ఆయనకి సడన్గా స్ట్రోక్ వచ్చింది మధ్యలోనే. పద్యం చదువుతూ ఉండగానే స్ట్రోక్ వచ్చేసింది. అదొకటి. ఇంకొక పర్సన్ అందులోనే ఉన్నారు, ఆయన సిద్ధయ్యకి వేస్తున్నాడు. ఇతను చెప్పింది బ్రహ్మంగారికి వేసిన ఆయన, ఈయన సిద్ధయ్యకి వేస్తున్నారు. సిద్ధయ్యకి వేసినానికైతే తెలియకుండా మైకులు కట్టినటువంటివి పుల్లలు జారేసి కంటికి తగిలిపోయింది. మరి వాళ్ళిద్దరికీ ఎందుకయింది? చివరికి ఇది ఎక్కడని తీస్తే అప్పుడు వీరిద్దరూ పార్టీకి వెళ్ళేసి ఒక ఫంక్షన్కి వెళ్ళేసి నాన్ వెజ్ తిని వచ్చేసి రిహార్సల్ చేశారు. ఓకే, అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు దీన్ని బట్టి కూడా, అంతే కదండి. కానీ కొంతమంది మూఢనమ్మకాలు అని చెప్పి కూడా కొట్టిపారేస్తూ ఉంటారు కదా. మేబీ మూఢనమ్మకాలు అని చెప్పిన వాళ్ళే ఎక్కువ పూజిస్తూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు పూజించరా? వారైనా ఎవరో ఒకరు పూజించాల్సిందే కదా. వాళ్ళ తల్లిదండ్రులు పూజిస్తారా? పోనీ దేవుళ్ళే కదా. మరి మూఢనమ్మకాలు అనేవారు ఎక్కడ? మూఢనమ్మకాలు కాదవి, ఆచారం పద్ధతి. మూఢనమ్మకాలు అంటే బట్టలు మనకు తెలియనప్పుడే వేసుకుంటున్నాం. మా తాత కూడా వేసుకున్నారు బట్టలు, మా ముత్తాత కూడా వేసుకునే ఉంటాడు, అంతే కదా. మన ఫోటోలు అయితే బట్టలు వేసుకునే కదా కనిపిస్తారు. మరి మూఢనమ్మకం అని చెప్పి తిరిగేసేసి తిరగరు కదా. మరి ఫుడ్ తినడం కూడా మూఢనమ్మకమే. మనం బియ్యం తింటున్నాము, మా ముత్తాతలు కూడా అయ్యే తిని ఉంటారు కదా. మరి అది మూఢనమ్మకమే కదా. టాబ్లెట్ వేసి బతకొచ్చు కదా. అలా చేయరు కదా. మూఢనమ్మకం కాదు, వారికి వారు నచ్చ చెప్పుకునే దానికి ఏదో ఒకటి కావాలి, అంతేగాని ఇది మూఢనమ్మకం కాదు. ఇది పద్ధతి, ఆచారం, సిద్ధాంతం, సనాతన ధర్మం. ఇది మూఢనమ్మకం అని వారు అనుకుంటే సరిపోదు. అది మూర్ఖత్వం, మూఢనమ్మకం కాదు, మూర్ఖత్వం. ఇప్పుడు మీరు మూఢనమ్మకం అని చెప్పేసి అని ఒక దేవుణ్ణి పక్కన పెట్టారు. మరి మీరు మొక్కరా? మీరు కారు కొంటారు, పూజించరా? చేస్తాం కదా. ఇల్లు కొంటారు, గృహప్రవేశం చేయరా? కొట్టి పారేసిన లోపల ఎక్కడో ఒక భయం అన్నది ఉంటుంది కదా. పోని పెళ్లి చేసుకుంటారు, ఆచార ప్రకారంగా చేసుకోరా? పిల్లలు పుడతారు, బారసాలు చేయరా? ఇవన్నీ మూఢనమ్మకాలే కదా. మరి ఇంకెక్కడ మూఢనమ్మకం? ఇవి మూఢనమ్మకాలు కాదు, మూర్ఖత్వం. వారికి వారే మెప్పు పొందడానికి మూర్ఖత్వం. ఎవరైనా సరే అండి, శక్తి అనేది ఉన్నది. దేవుడా దేవత అనేది పక్కన పెట్టేయండి, శక్తి అనేది ఖచ్చితంగా ఉంది. ఆ పేరులో వైబ్రేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఓం నమ శివాయ అనండి, బాడీలో ఉన్నటువంటి అన్ని నరాలు కదులుతాయి. మనం కూర్చొని ఓం నమ శివాయ అనండి అంతే చాలు. అంటే ఆ మంత్రంలో శక్తి ఉంటుంది. దేవుడు అనేది మీరు ఎవరినైనా తలుచుకోండి, ఆ మంత్రోచ్చారణలో శక్తి ఉంటుంది. ఆమెన్ అనండి, ఎక్కడి నుంచి వస్తుంది? క్రైస్తవులే కదా. ఆమెన్ ఎక్కడి నుంచి వస్తుంది? అల్లా ఉహబ్బరల్లా హల్లా ఉహబ్బరల్లా అనండి, ఎక్కడి నుంచి వస్తాయి పదాలన్నీ కూడా? మనకి నాభిలో నుంచి పలుకుతాం. ఆ పలికేటువంటి విధానంలో మనకి ఆ ఉచ్చారణలో మనకి వైబ్రేషన్స్లో పవర్ ఉంటుంది. ఆ పవర్లో మనము ఏదైనా సాధించవచ్చు. దేవుడు అనేది ఎవరినైనా తలుచుకోండి, ఇంట్లో తల్లిదండ్రులు తలుచుకోండి, భార్యను తలుచుకోండి, భర్తను తలుచుకోండి, పిల్లల్ని తలుచుకోండి, అది కాదు ఇక్కడ. ఆ ఉచ్చారణలోనే పవర్ ఉంటుంది. మనం లిఖించి రాసేటువంటి మంత్రం ఏదైతే ఉందో, గాయత్రి మంత్రాన్ని తీసుకుంటే కనుక ఇలా చదివితే పాజిటివ్, దాన్ని వెనక నుంచి చదివితే నెగిటివ్. ఇది దెయ్యం, ఇది దేవుడు, అంతే తేడా. ఒక్క మంత్రమే తేడా ఉంటుంది. ఆ మంత్రాన్ని సరిగా చదివితే దేవుడు, రిటర్న్ చదివితే దెయ్యం. అలా అయితే మూర్ఖత్వంగా మొండిగా ఉండేటువంటి కొంతమంది డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళు దెయ్యాల పిక్చర్లు తీస్తారు, దేవుని పిక్చర్లు తీస్తారు. మరి వీళ్ళకేం కాలేదా అంటే ఖచ్చితంగా అవుతుంది. అంటే ఇన్ ఫ్యూచర్ కాదండి, అవుతుంది, ఆల్రెడీ అవుతుంది. ఇక మీదటి కూడా అయ్యేటువంటి అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, చాలా వరకు మనకి కాంతారా కాబట్టి నేషనల్ పిక్చర్ ఉంది కాబట్టి దాని నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా చిన్న చిన్న సినిమాలు తీసి మరణించిన వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు, ఏదో రకంగా కాంట్రవర్సీకి వెళ్ళేవాళ్ళు, స్టేషన్కి వెళ్ళేవాళ్ళు, కోర్టుకి వెళ్ళేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే చిన్న తప్పులకి చిన్న శిక్ష, పెద్ద తప్పులకి పెద్ద శిక్ష అన్నట్టు. ప్రతి ఒక్కరు చంటి జైలుకి వెళ్ళాలని లేదు. చిన్న తప్పు ఉందంటే చిన్న శిక్ష పడుతూనే ఉంటుంది వారికి. ఏదో ఒక విధంగా హెచ్ఐవి రావచ్చు, క్యాన్సర్ రావచ్చు, దీర్ఘకాలికంగా ఇబ్బంది పడవచ్చు, అందరూ దూరం అవ్వచ్చు. డబ్బు ఉంది, డబ్బు తినలేం కదా, అన్నమే కదా తింటాం. అలానే వారికి శిక్ష అనేది ఏదో ఒక రకంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది సినిమాలు తీయటం వల్ల అని కాదు, రాజకీయం చేయటం వల్ల అని కాదు. ప్రతి ఒక్కరు దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుణ్ణి అంత సింపుల్గా కొట్టి పాడేసేటువంటి విధంగా దేవుడు ఏం చేయలేడు, అతనికి మాటలు రావు, అమ్మవారికి మాటలు రావు అని చెప్పేసే విధంగా గనక ఎవరైతే వారు ఉంటారో, మీరు అన్నారు కిందాక మూర్ఖత్వము, మూఢనమ్మకం అని, ఆ మూఢనమ్మకాలు అనేది పక్కన పెట్టేసి ఉన్నాడనే నమ్మకంతో ఉన్నవారికి మాత్రమే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనము కొలవకపోయినా కొలిసే వాళ్ళని మనమేం అనకూడదు.
మన పని మనది, వారి పని వాడిది, ఎవరి సిద్ధాంతం ఎవరి విధానం వారిది. ఇకపోతే ఈ మూవీస్ సమయానికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వారి జాతకం అయితే నేను పరిశీలించాను. ఒకటి, కాలం సమాధానం చెప్తుంది అనేది ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో, మరణించే వాడికి ఎన్ని తలుపులు వేసిన 7 తలుపులు వేసుకొని లోపల కూర్చున్నా కూడా మరణం తప్పదు. అదే మన సిద్ధాంత ప్రకారంగా మరణం అనేటువంటి సంభవించినప్పుడు మరణం తప్పదు అనేది ఒకటి ఉంటుంది. మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, కోట్ల రూపాయల డబ్బులు పెట్టినా మరణం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే వీరందరి జాతకం నేను పరిశీలించినప్పుడు వారికి కొంతమందిలో గండాలు ఉన్నాయి, కొంతమందికి మరణం అనేది చివరంచుల్లో ఉన్నది. ఇది కూడా ఒకటి పెట్టుకోవచ్చు మనం. ఎందుకంటే వారి జాతకం అన్నీ కూడా చూసినప్పుడు వారి జాతకంలో ఆయుష్ అనేది తక్కువగా ఉన్నది. కొంతమందికి గండాలు ఉన్నాయి. ఆ గండాలు కనుక వీరు ఏదో ఒక విధంగా తప్పించుకున్నట్టే మళ్ళీ జయించేవారు. అలాగా గండం తప్పించలేని పరిస్థితి అనమాట. సుడిగుండంలోకి వెళ్ళిపోయినారు. అలా మరణం అనేది జరిగిపోయింది. ఎవరు? సౌందర్య లాంటి వారికి. ఆవిడికి మరణం లేదు, గండం మాత్రమే ఉంది. కానీ ఆయన పక్కన ఉండడం వల్ల అక్కడ సిచ్యువేషన్ లేదు కాబట్టి మరణం జరిగింది. కాకపోతే కొంతమందికి ఇప్పుడు ఇతను డైరెక్టర్ గారు కావచ్చు, కాంతార మూవీ డైరెక్టర్ గారు కావచ్చు, ఇప్పుడు టెక్నీషియన్స్ కావచ్చు, ఇప్పుడు మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వీరి జాతకాలను పరిశీలించినప్పుడు మనం చనిపోయినటువంటి ఇతను డైరెక్టర్ గారు ఉన్నారు. ఆ డైరెక్టర్ గారికి అయితే మరణం లేదు, గండం మాత్రమే ఉంది. కానీ అక్కడ సిచ్యువేషన్లో ఆ గండానికి తగ్గట్టు విరుగుడు లేదు కాబట్టి మరణం సంభవించింది. అతనికి ఇది 3వ గండం. తన హిస్టరీ మొత్తం చూసినట్టయితే నేను 3 గండాలు ఇది కనుక తప్పించుకున్నట్టయితే మళ్ళీ 25 ఇయర్స్ లైఫ్ టైం ఉండేది. అతనికి ఆల్రెడీ కూడా ఇంకోటి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ బాగా కనిపిస్తున్నాయి. నాకు బ్లడ్కి రిలేటెడ్గా చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు. ఆయన పిక్చర్కి ముందు నుంచే అతను బాధపడుతూ ఉన్నారు. కాకపోతే ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అతనికి పర్సనల్ లైఫ్ చెక్ చేస్తే కనుక మీకు దొరకవచ్చు. నాకు కేవలం అతని జాతకంలో మాత్రమే ఇవన్నీ దొరుకున్నాయి అనమాట. కానీ ఆ గండాన్ని కనుక తప్పించే ప్రయత్నం చేసినట్టయితే ఎంత అండి 7 నిమిషాలు తేడా అవుతుంది. 7 నిమిషాలు తేడాతోనే జరిగింది. అంటే ఆ 7 నిమిషాలు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక రీజన్ అనుకోవచ్చు మనం. అయితే ఇంకా మీదట కూడా ఏంటంటే వీళ్ళ జాతకాలు కూడా పరిశీలన చేసుకోవాలి, వీరికి ఎంతవరకు శక్తులు ఉన్నాయని చూసుకోవాలి. అలాంటి మూవీస్ తీసే డైరెక్టర్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అలాంటి మూవీ తీయాలి అనుకున్న వారు ఎవరైనా సరే వారి జాతకం పరిశీలన చేసుకోవాలి. వారి దాంట్లో గండాలు ఏమైనా ఉన్నాయా, దీనికి శాంతి హోమాలు ఏమైనా చేయించాలా అనుకొని. రెండోది ఏంటంటే వారికి జాతకంలో శని భగవానుడు బలంగా ఉన్నాడా. ఓకే, శని భగవానుడు బలంగా ఉంటే ఎవ్వరేం చేయలేరు. ఒక కొండరాయి ఇరిగిపడి మీద పడ్డా కూడా అలా లేచి వెళ్ళిపోతారు. శని భగవానుడు వారికి నెత్తిన కూర్చోవాలి. అలా ఉన్నప్పుడే ఇలాంటి మూవీస్ పట్టుకోవాలి. ఆయుష్ బాగున్నప్పుడే వారి మూవీస్ తీసుకోవాలి. అప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు. ఓకే, ఏదో మనకి ఒక డ్రీమ్ ఉంది కదా, ఈ క్యారెక్టర్ మనం చేయాలనుకుంటున్నాము, సో అది చేసేయాలి అన్నది. లేదా ప్రత్యామ్నాయంగా వారు ఏదైనా యజ్ఞ యాగ హోమాలు కానీ జపాలు కానీ చేయించుకోవాలి ఖచ్చితంగా. వీటన్నిటికన్నా కూడా వారు దీక్ష అనేది ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు 40 రోజులు తీస్తారా, 3 నెలలు తీస్తారా, ఎన్ని రోజులైనా తినండి. పిక్చర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా దీక్ష అనేది ఒకటి ప్రారంభించుకోవాలి. ఆ దీక్షలో మనం ఏదైతే ప్రమాణాలు చేసామో ఆ ప్రమాణాలు ఖచ్చితంగా నెరవేర్చుకునే విధంగా ఉండాలి. ఈ విధంగా తీస్తే మాత్రమే ఏ మూవీస్ తీసినా ఏది చేసినా కూడా పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది. మరొకటి ఉంది, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయము, ఈ మూవీస్ ఇలాంటి అమ్మవార్లు కావచ్చు, దేవుల్ని కావచ్చు, మూవీస్ తీసేవారు ఎవరైతే ఉన్నారో వారికి మరొక హెచ్చరిక ఏంటంటే కనుక, హెచ్చరిక కాదు సలహా అనుకోవచ్చు. ఈ సలహా ఏంటంటే కనుక ఎక్కడైనా సరే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, అమ్మాయిల్ని కదిలించడం, అబ్బాయిల్ని కదిలించడం లాంటివి కూడా ఆపేసేయాలి. పవిత్రంగా అంటే పవిత్రంగానే ఉండాలి, పవిత్ర బంధంగా కాదు, పవిత్రంగా మాత్రమే ఉండాలి. పవిత్రంగా అంటే మా ఇంట్లో అండి మడికట్టుకోరండి, స్నానం ఏదో చేసేస్తారు వచ్చేస్తారంటే కాదు. పవిత్రానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక బుక్ ఉంటుంది, దానికి ఒక రచన ఉంటుంది, దానికి ఒక యోగం ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా ఉండి సినిమాలు తీస్తే మాత్రమే ఏ ఇబ్బందులు లేకుండా అయితే ఉండే విధానం అయితే ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి కాంతార విషయం అయితే. ఓకే, సో నిజంగా ఉన్న అపోహలన్నీ కూడా తొలగించేశారు. అంటే చాలామంది కొట్టిపరేస్తూ ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు మీరు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, చెప్పిన మొత్తం ఏవైతే ఉన్నాయో, నిజంగా ఎలాంటి దీక్ష తీసుకోవాలి, మనం ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాం అంటే ఏ విధంగా మనం దానిలోని ఉండాలి, ఎంత శ్రద్ధగా ఉండాలి అన్నది కూడా మరొకసారి నిరూపించబడాలి. ఎందుకంటే ఇప్పుడు కాంతార చూసిన తర్వాత చాలామంది ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలన్నా కూడా భయపడుతూ ఉంటారు ఆల్రెడీ జనాల్లోని. అబ్బా మళ్ళీ మనం ఇలాంటి ప్రాజెక్ట్స్ చేద్దామా వద్దా అని చెప్పి. సో నిజంగా మీరు ఇచ్చింది ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్, అండ్ నిజంగా అందరికీ ఇది చేరాలి, తెలియాలి అని కూడా ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.